నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, మొండి వాదనలే తప్ప పట్టు విడుపులు లేవు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేగాల? ఈసారి వార్ నెక్స్ట్ లెవెలేనా? ఇస్లామాబాద్లో మళ్లీ విడత చర్చలపై ఎందుకే సందిగ్ధం? మళ్లీ యుద్ధమే జరిగితే ఎలా అని ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న భయాలేంటి? శాశ్వత కాల్పుల విరమణకు కండిషన్స్ అప్లై అంటోంది అమెరికా. అగ్రరాజ్యానివి గొంతెమ్మ కోరికలని కొట్టిపారేస్తోంది ఇరాన్. రెండు దేశాల మొండి పట్టుదలతో మరోసారి ప్రపంచానికి యుద్ధ భయం పట్టుకుంది. మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు, మొండి పట్టే తప్ప పట్టు విడుపులు లేవు. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చల్లేవు. ఇస్లామాబాద్ చర్చలకు వచ్చేదే లేదని చెప్పేసిన ఇరాన్ డీల్ కుదరకపోతే యుద్ధమేనని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలా? ఇరాన్ నో చెబుతున్న అమెరికా గొంతెమ్మ కోరికలేంటి? రెండు దేశాలు నోటితో ఒకటి, నొసటితో మరొకటి వల్లెవేస్తున్నాయా? ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ రెండో విడత చర్చలపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. మొదటి విడత చర్చలు విఫలమయ్యాయి కాబట్టి రెండో విడత సఫలమవుతాయని అన్ని దేశాలు భావించాయి. నెలన్నర యుద్ధంలో రెండు దేశాలు బాగా నష్టపోయాయి కాబట్టి ప్రపంచమంతా ఆయిల్ సంక్షోభం తీవ్రమైన పరిస్థితుల్లో ఇక యుద్ధ విమానాలు తిరుగుముఖం పడతాయని జనం భావించారు. కాల్పుల విరమణ ఒప్పందం విజయవంతానికి ఎలాగైతే ఒప్పుకున్నాయో అలానే సమరంలో సంధికి ప్రయత్నిస్తాయని ఆశించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతానంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బిల్డప్లు చూసి నమ్మకం లేకపోయినా చూద్దామని వేచి చూశారు. కాని ప్రపంచ దేశాల ఆశలు, అంచనాలపై అమెరికా, ఇరాన్ నీళ్లు చల్లాయి. రెండు దేశాల మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన మలివిడత చర్చలు రద్దయ్యాయి. అమెరికా గొంతెమ్మ డిమాండ్కు తలొగ్గేది లేదు, మంతనాలకు ఇస్లామాబాద్కు వెళ్లేది లేదని ఇరాన్ తెగేసి చెప్పింది. కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న వేళ ఈ ప్రకటనతో మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయన్న ఆందోళన పెరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ తీవ్రమవుతోంది. హర్మూజ్ జలసంధిలో భీకరపోరు తప్పేలా లేదన్న అంచనా చమురు కంపెనీలను, స్టాక్ మార్కెట్లను, సామాన్యులను సైతం కలవరపెడుతోంది. మలివిడత చర్చలు ఆగిపోవడానికి అనేక కారణాలు. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న కఠిన నిబంధనలను ఇరాన్ ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. చర్చల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అమెరికా ప్రతిపాదించిన గడువులేనని, నిబంధనలేనని ఇరాన్ ప్రకటించింది. ముఖ్యంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని, భవిష్యత్తులో అణ్వాయుధ తయారీకి ఆస్కారం లేకుండా దీర్ఘకాలిక హామీ ఇవ్వాలని పట్టుబడుతోంది. దీన్ని ఇరాన్ తమ సార్వభౌమాధికారానికి భంగకరంగా భావించింది. మొదటి విడత జేడీ వాన్స్ బృందంతో జరిగిన చర్చలు విఫలం కావడానికి ఇదే ప్రధాన కారణం. రెండో విడత అసలు జరగకపోవడానికి అదే కారణం. అమెరికా నౌకాదళ దిగ్బంధనం కూడా ఇస్లామాబాద్ రెండో విడత చర్చలకు మరో ప్రధాన అడ్డంకిగా మారాయి. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన మొదటి విడత చర్చలు ఫెయిల్ అయిన వెంటనే ఏప్రిల్ 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని విధించారు. ఇరాన్ నుంచి వెళ్లే లేదా ఇరాన్కు వచ్చే నౌకలను నిలిపివేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఈ చర్యను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఒకవైపు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ మరోవైపు చర్చలకు పిలవడం ద్వంద్వ వైఖరి అని ఇరాన్ ఘాటుగా విమర్శించింది. దిగ్బంధనం ఎత్తివేసే వరకు చర్చలకు రాబోమని స్పష్టం చేసింది. అయినా అమెరికా తన మొండిపట్టును వదలకపోవడంతో ఇస్లామాబాద్ సెకండ్ ఫేజ్ టాక్కు బ్రేక్ వేసింది. కాల్పుల విరమణ ఉల్లంఘనపై అమెరికా, ఇరాన్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ చర్చలకు దూరమవుతున్నాయి. ఏప్రిల్ 7న కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో మైన్లను అమర్చడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి ఇరాన్ ముప్పు కలిగిస్తోందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. దీన్ని ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికానే ఒప్పందాలను అతిక్రమిస్తోందని ప్రత్యారోపణలు చేసింది. పేరుకే చర్చలంటూ రెండు దేశాలు డ్రామాలాడుతున్నాయి కానీ పరస్పర నమ్మకం లేదు. 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చల్లో కూడా ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా తన వైఖరిని మాటిమాటికి మారుస్తోందని, మీడియా గేమ్స్ ఆడుతూ ఇరాన్ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఇరాన్ విమర్శల మీద విమర్శలు చేస్తోంది. అమెరికాపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేసింది. సీజ్ఫైర్ అగ్రిమెంట్ అమల్లో ఉన్నప్పటినుంచి దాన్ని అమెరికా ఉల్లంఘిస్తూనే ఉందని ఇరాన్ అంటోంది. హర్మూజ్ దగ్గర నౌకలను దిగ్బంధించడం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇరాన్కు చెందిన కార్గో షిప్ను పట్టుకోవడం వంటి ఉదంతాలను ప్రస్తావిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియనున్న వేళ ఇరాన్ నుంచి ఈ ప్రకటన రావడంతో జరగబోయే పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ నౌక ప్రొపల్షన్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది అమెరికా సైన్యం. దీంతో ఇరాన్ నౌక ఆగిపోయింది. తర్వాత మెరైన్లు హెలికాప్టర్ ఆపరేషన్ ద్వారా నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్తో శాంతి చర్చలకు హర్మూజ్ దిగ్బంధనం అడ్డంకిగా మారిన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై తన నిర్ణయం వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
శాంతి చర్చలకు హర్మూజ్ వద్ద అమెరికా దిగ్బంధనం విఘాతం కలిగిస్తోందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ట్రంప్కు ఫోన్లో తెలిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో ఈ అంశాన్ని అధ్యక్షుడు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్ వేదికగా రెండో దశ శాంతి చర్చలపై ఆశాభావం వ్యక్తం చేస్తూనే అధ్యక్షుడు 2 రకాలుగా మాట్లాడడం కూడా చర్చనీయాంశమైంది. చర్చల కోసం మా వాళ్లు ఇస్లామాబాద్కు వెళతారని అంటూనే డీల్ కుదరకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా ప్రకటించడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించింది. 2 దేశాల మధ్య చర్చలు జరగకపోవడంతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంటోంది. మొదటి విడత చర్చలు ఎందుకు విఫలమయ్యాయో ఇరు దేశాలకు తెలుసు. మలి విడత ఎలా సఫలం చెయ్యాలో కూడా తెలుసు. అయినా ఎవరి పట్టు వారితే. అసలు డ్రామా ఆడుతున్నదెవరు? కొసరుగా రెచ్చగొడుతున్నదెవరు? హర్మూజ్ వేదికగా ఎవరెక్కువ నాటకాలాడుతున్నారు? ఇరాన్ అణు కార్యక్రమం నిలిపివేయాలన్నది అమెరికా ప్రధాన వాదన. కానీ ఇప్పుడు హర్మూజ్ను పూర్తిగా ఓపెన్ చేయడంపైనే అమెరికా గట్టిగా వాదిస్తోంది. చర్చల ప్రతిష్టంభనకు ప్రధాన కారణాల్లో ఇదొకటి. అంతర్జాతీయ నిబంధనలను అనుసరించి హర్మూజ్ను స్వేచ్ఛగా వదిలేయాలని అమెరికా పట్టుబడుతోంది. ఒప్పుకునేది లేదన్న ఇరాన్ అదంతా కుదరదని మొండిపట్టుతో ఉంది. ఇలాంటి తరుణంలో జలసంధిపై మరింత పట్టు బిగించాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై మరింత పట్టు కోసం ఇరాన్ ప్రణాళికలు, కొత్త చట్టాలను అన్వేషిస్తోంది. ఇప్పటివరకు నష్టం కలిగించిన ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ రెడీ అయింది. జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. హర్మూజ్ ప్రయాణించే నౌకలపై కఠిన నిబంధనలను అమలు చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేస్తోంది. ఈ ముసాయిదా చట్టం తుది రూపం దాల్చే దశకు చేరుకుందని చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే దీన్ని ఇరాన్ పార్లమెంట్ ఆమోదించనున్నట్లు తెలిపారు. కొత్త చట్టం అమల్లోకొస్తే ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న నౌకలను హర్మూజ్ గుండా ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదంటోంది ఇరాన్. శత్రు దేశాలుగా పరిగణించే దేశాల నౌకలు ప్రయాణించాలంటే ఆ దేశ జాతీయ భద్రతా మండలి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. గతంలో ఇరాన్కు నష్టం కలిగించిన దేశాల నౌకలు ఆ నష్టపరిహారాన్ని చెల్లించే వరకు జలసంధి ద్వారా ప్రయాణించడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలు రవాణా రుసుమును కేవలం తమ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుందని బాంబు పేల్చింది ఇరాన్. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిలో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రిజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని స్పష్టం చేశారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. అమెరికా చేస్తోన్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంత కాలం జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి చెప్పారు. హర్మూజ్లో అమెరికా, ఇరాన్ మళ్లీ పరస్పరం దాడులకు దిగుతున్నాయి. 2 వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణకు ఈ దాడులు విఘాతం కలిగిస్తున్నాయి. ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. డ్రోన్తో అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేసింది. ఇరాన్ జెండా ఉన్న టౌస్కా నౌకపై అమెరికా బలగాలు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నాయి. ఈ నౌక బందర్ అబ్బాస్ వైపు ప్రయాణిస్తుండగా హర్మూజ్ జలసంధి దగ్గర అమెరికా బలగాలు దాడులు చేశాయి. తర్వాత మెరైన్లు నౌకను పూర్తి నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యలను ఆర్మ్డ్ పైరసీగా అభివర్ణించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించారంటూ అమెరికాపై మండిపడింది. తమ వాణిజ్య నౌకపై దాడి చేసి నావిగేషన్ వ్యవస్థను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ డిమాండ్లను ఇరాన్ అంగీకరించకపోతే మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు ఉద్రిక్తతలను పెంచాయి. దీనికి ప్రతిగా తమపై దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలకు సంబంధించిన విద్యుత్, నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు 2 దేశాల మధ్య జరిగే శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తున్నాయి. మొదటి విడత చర్చల్లో ఇరాన్కు బెస్ట్ ఆఫర్ అంటూ అమెరికా ఒక కీలక అంశాన్ని ప్రతిపాదనగా పెట్టింది. ఇరాన్ భవిష్యత్తులో ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని, దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా సాధనాలను సమకూర్చుకోబోమని లిఖితపూర్వకమైన దీర్ఘకాలిక హామీ ఇస్తే యుద్ధాన్ని ఆపడంతో పాటు ఆంక్షలు సడలిస్తామని చెప్పింది. అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఇందుకు అనేక కారణాలు చెబుతోంది. 2015 నాటి అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఇచ్చే హామీలకు గ్యారంటీ ఏమిటని ఇరాన్ ప్రశ్నించింది. శాంతియుత అవసరాల కోసం అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకునే హక్కు తమకు ఉందని అమెరికా డిమాండ్లు తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఇరాన్ వాదించింది. అణు ఆశయాలను పూర్తిగా వదులుకుంటేనే శాంతి అనేది అమెరికా చివరి ప్రతిపాదన కాగా, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తేనే అణు చర్చలు అనేది ఇరాన్ పట్టుదల. ఈ రెండింటి మధ్య సయోధ్య కుదరకపోవడంతోనే ఇస్లామాబాద్ చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికీ ఇరాన్ వాదన అదే, అమెరికా మొండిపట్టు అదే. అనేక అంశాలపై ఇరాన్ ఇంతగా పట్టుదలగా ఉండడానికి కారణం ఐఆర్జీసీనే అన్న వాదన వినిపిస్తోంది. ఇరాన్ దేశం ప్రస్తుతం కరడుగట్టిన ఐఆర్జీసీలోని అతివాదుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
అమెరికా లాంటి అగ్రదేశం యుద్ధ సమయంలో ఇరాన్కు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ దేశం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. దేనికైనా రెడీ అంటూ అమెరికా నుంచి తనను తాను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో దేశ నాయకత్వ బాధ్యతలు ఐఆర్జీసీలోని అతివాదులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సైన్యాన్ని, దౌత్యపరమైన నిర్ణయాలను వాళ్లే నియంత్రిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మితవాద నేతలు పాలన నుంచి పక్కకు జరిగారని చర్చ సాగుతోంది. హర్ముజ్ను అమెరికా దిగ్బంధించిన నేపథ్యంలో ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. మలివిడత చర్చలకు ఇస్లామాబాద్కు వెళ్లే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించడానికి ఐఆర్జీసీ ఆదేశాలే కారణమని తెలుస్తోంది. యుద్ధం మళ్లీ జరిగితే ఈసారి ఎవరి ఊహకు అందని రీతిలో ఉంటుందా? గత యుద్ధాల కంటే ఇది భిన్నంగా అత్యంత విధ్వంసకరంగా మారుతుందా? అమెరికా డిజిటల్ ఆయుధాలను ప్రయోగిస్తుందా? ఇరాన్ సైతం యుద్ధ వ్యూహాలతో సిద్ధంగా ఉందా? ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ యుద్ధంగా మారితే ప్రపంచ చమురు సంక్షోభం ధరల బాంబులు పేల్చేస్తుందా? పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాల నాటి ఉద్రిక్తతలు ఒక పూర్తిస్థాయి యుద్ధంగా మారి ప్రస్తుతం ఒక అనిశ్చిత స్థితిలో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో భారీ దాడులు ప్రారంభించాయి. ఇరాన్ అణు సామర్థ్యాన్ని అణచివేయడం, అక్కడ ప్రభుత్వ మార్పు తీసుకురావడం ఈ దాడుల ప్రధాన లక్ష్యం. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమవ్వడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తర్వాత వరుసగా ఇరాన్ ఆర్మీ, నిఘా వర్గాల కీలక అధికారులు దాడుల్లో మరణించడంతో ఇక యుద్ధం ముగుస్తుందని భావించారు. కానీ ఇరాన్ ప్రతిఘటన చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. యుద్ధానికి ప్రతిస్పందనగా ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. అనేక దేశాలు ఇంధన కొరత కారణంగా ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ఏప్రిల్ 7-8 తేదీల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ కాల్పుల విరమణ గడువు ముగియనుండడంతో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏప్రిల్ 19న అమెరికా నౌకాదళం హర్ముజ్ జలసంధి సమీపంలో ఒక ఇరాన్ సరుకు రవాణా నౌకను స్వాధీనం చేసుకుంది. తమ నౌకను పట్టుకోవడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. దీనికి ప్రతీకారంగా ఒమన్ గల్ఫ్లోని అమెరికా నౌకలపై డ్రోన్ దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు ఈ తాజా పరిణామాలతో ప్రమాదంలో పడ్డాయి. అమెరికా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే వరకు చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ కఠినంగా చెబుతోంది. చర్చలకు రాని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తోండగా ఇరాన్ తన సార్వభౌమాధికారం కోసం పోరాడతామని స్పష్టం చేస్తోంది. కాల్పుల విరమణ ముగియగానే మళ్లీ దాడులు మొదలయ్యే అవకాశం ఉండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇప్పటి వరకు ఇరాన్కు దాదాపు 300 బిలియన్ల నుంచి 1 ట్రిలియన్ వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా. ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలైతే అది కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రస్తుత ఉద్రిక్తతలు ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధంగా మారితే అది ఆధునిక యుద్ధతంత్రాల మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. గత యుద్ధాల కంటే ఇది భిన్నంగా అత్యంత విధ్వంసకరంగా ఉంటుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సైనికులు దిగకముందే యుద్ధం డిజిటల్ ప్రపంచంలో మొదలవుతుంది. ఇరాన్ పవర్ గ్రిడ్లు, నీటి సరఫరా వ్యవస్థలు, బ్యాంకింగ్ నెట్వర్క్లను అమెరికా సైబర్ దాడుల ద్వారా నిలిపివేయవచ్చు. ఇరాన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల మధ్య సంబంధాలను దెబ్బతీయడం ద్వారా ఆ దేశ సైన్యాన్ని గందరగోళానికి గురిచేయొచ్చు. భారీ సైన్యాన్ని మోహరించడం కంటే దూరం నుంచి కొట్టడమనే పద్ధతిని అమెరికా ఎంచుకోవచ్చు. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లు, విమానాశ్రయాలపై అమెరికా తన అత్యాధునిక క్షిపణులతో దాడులకు తెగబడొచ్చు. ఇరాన్ తన దగ్గరున్న వేల సంఖ్యలోని కామికాజ్ డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్, అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ యుద్ధంలో హర్ముజ్ జలసంధి ప్రధాన యుద్ధక్షేత్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ ఈ జలసంధిని సముద్రపు బాంబులతో నింపేసింది. చిన్న చిన్న వేగవంతమైన బోట్ల ద్వారా అంతర్జాతీయ నౌకలను అడ్డుకోవడం మరింత తీవ్రం చేస్తుంది. యుద్ధంతో చమురు ధరలు బ్యారెల్ $200 దాటే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇది కేవలం 2 దేశాల మధ్య కాకుండా హిజ్బుల్లా, హౌతీలు వంటి గ్రూపుల ప్రమేయంతో మొత్తం మధ్యప్రాచ్యానికే పాకే ప్రమాదం ఉంది. మాండెబ్ జలసంధిని హౌతీలు మూసేస్తే ఆసియాతో పాటు యూరప్ దేశాల్లో చమురు సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా, ఇరాన్ మధ్య మలివిడత చర్చలు జరగకపోవడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా రష్యా, చైనాలు రంగంలోకి దిగాలి. అమెరికా, ఇరాన్ను శాంతి ఒప్పందానికి ఒప్పించాలి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో పట్టాలెక్కని శాంతి ఒప్పందానికి చైనా, రష్యా, ఇతర యూరప్ దేశాలు చొరవ చూపాలి. హర్ముజ్లో అమెరికా నౌకల నిర్బంధం వదిలేసేలా మాట్లాడాలి. లేదంటే ప్రపంచానికి మరో ధరల దెబ్బ తప్పదు.